భాగీరథి సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డు తిరగరాశాడు. అయితే ఈ మూవీలో హీరోకి పుష్పరాజ్ అనే పేరెందుకు పెట్టారు? దీనిపై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు డైరెక్టర్ సుకుమార్. పెద్ద కథే ఉందంటున్నారు మూవీ లవర్స్. పుష్ప 3 ది ర్యాంపేజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2028లో ఆ మూవీ వచ్చేస్తుంది అనే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పుష్ప 2తో తిరుగులేని హిట్ అందించడంతో మూడో పార్టీపై భారీ అంచనాలే ఉన్నాయి. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని సినిమాలో డైలాగ్ ని మించి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు పుష్పరాజ్. పుష్ప అంటే బ్రాండ్ అనిపించాడు. అయితే ఈ మూవీలో హీరోకి ఈ పేరే ఎందుకు పెట్టారు? సాధారణంగా పుష్ప అనే పేరు అమ్మాయిలది కదా. అత్యంత పవర్ఫుల్ గా ఉండే హీరో క్యారెక్టర్ కి ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? ఈ ప్రశ్నలకే తాజాగా సమాధానం చెప్పారు డైరెక్టర్ సుకుమార్. చెన్నైలో అవార్డు ఫంక్షన్ కి తన భార్యతో కలిసి హాజరైన సందర్భంగా ఆ వేదికపై పుష్పరాజ్ పై స్పందించారు సుక్కు. కూలీగా జీవితం ప్రారంభించిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సిండికేట్ ను శాసించే నాయకుడిగా ఎలా ఎదిగాడు అన్నది ఫస్ట్ పార్ట్ చూపించారు. చీకటి సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా మార్చగలిగే సత్తా ఉన్న వ్యక్తిగా ఎలా ఎదిగాడు అన్నది సెకండ్ పార్ట్. ఈ సినిమాలో కథాకథనాల సంగతి పక్కన పెడితే పుష్ప క్యారెక్టరైజేషన్, మేనరిజం తగ్గేదేలే అనే యాటిట్యూడ్, డైలాగులు కట్టిపడేశాయి. ఇప్పటి వరకు కనిపించని కొత్త అల్లు అర్జున్ చూపించారు సుకుమార్. అయితే హీరో పేరు పుష్ప అని ఎందుకు పెట్టారో ఇప్పుడు చెప్పాడు సుకుమార్. చిత్తూరు జిల్లా నుంచి లక్షల కోట్ల రూపాయల ఎర్రచందనం చైనా, జపాన్ వంటి దేశాలకు స్మగ్లింగ్ జరిగింది. దానిపై వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేసుకుని కొంతమంది స్మగ్లర్స్ ని కలిసి ఇంటర్వ్యూ చేశాను. వారిలో ఓ స్మగ్లర్ పేరు పుష్పరాజ్. అంతా పుష్ప అని పిలుస్తారు. వాస్తవానికి పుష్ప అనేది స్త్రీ పేరు, పైగా ఫ్లవర్ అనే మీనింగ్ ఉంటుంది. అందుకే ఆ పేరుని హీరోకి పెట్టి పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని చెబితే ఇండియా మొత్తం కనెక్ట్ అవుతుంది అనిపించింది. అలా వెబ్ సిరీస్ కాస్త బ్లాక్ బస్టర్ సినిమాగా వచ్చేసిందని చెప్పారు లెక్కల మాస్టర్. తాను డైరెక్టర్ అయ్యేందుకు ఇన్స్పిరేషన్ మణిరత్నం, గీతాంజలి అని ఇదే వేదికపై చెప్పిన సుకుమార్ ఎస్జే సూర్య దర్శకత్వం కూడా చాలా ఇష్టం అన్నారు. ఖుషి సినిమా క్యాసెట్ ని ముందుకి వెనక్కి ప్లే చేస్తూ ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఆ సినిమాతోనే షార్ట్లు, కట్లు ఎలా అన్నది అర్థం చేసుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఎస్జే సూర్య నాకు ద్రోణాచార్యుడి లాంటి గురువు అని అన్నారు సుకుమార్. కెరియర్ ప్రారంభంలో చెన్నైలో ఎడిటర్ మోహన్ వద్ద అసిస్టెంట్ గా వర్క్ చేశానని, ఆర్య సినిమా టైంలో తన పేరు విన్న తమిళులు కొందరు తాను కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తిని అనుకున్నారని గుర్తు చేసుకున్నారు. పుష్ప 2 తర్వాత కూడా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఫోన్ చేసి తనతో తమిళంలో మాట్లాడారని చెప్పిన సుకుమార్ తాను తమిళ వాసిని కాదని తెలిసి ఆశ్చర్యపోయారన్నారు. మరి పుష్ప లాంటి సినిమా తమిళ హీరోలతో తీస్తే ఎవరితో చేస్తారు అని అడిగితే విజయ్, అజిత్, కార్తీ పేర్లు చెప్పాడు సుక్కు. పుష్ప 3 గురించి అప్పుడే అప్డేట్లు ఇవ్వలేను అన్నారు లెక్కల మాస్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.